అన్ని చూడండి. ఆర్జీవి గారిది కూడా చిత్రం అన్ని చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా అన్ని బ్లెండ్ చేసి చాలా బాగా జనరేట్ చేశారు. స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారు. స్టోరీ చాలా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. 1 word మూవీ స్క్రీన్కి వెళ్ళి చూడండి అంతే. బిగ్ స్క్రీన్లో చూడాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ. మన భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు మన మానవ జీవితం ఏ విధంగా కొనసాగిందో కూడా మన అందరికీ పుస్తకాలు ముద్రించారు. సో వండర్ఫుల్. ఇంకొక విషయంలో చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ ముఖ్య పాత్ర అమితాబ్ బచ్చన్ గారు వాడారు. ఇది హిందీలో బాగా కలెక్ట్ చేయబోతుంది. హిందీలో మాకు అసలు రికార్డులు మాత్రం బద్దలు కొట్టబోతుంది. ఎందుకంటే ఈ మూవీలో చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఇది తమిళ్లో కమల్ హాసన్ గారు ఏం తక్కువ కాదు, హిందీలో అమితాబ్ బచ్చన్ గారు తక్కువ కాదు. సో వీటన్నిటి కూడా రాజమౌళి గారు మనకు ఆస్కార్ తీసుకొస్తే ఇంగ్లీష్ మూవీలో ఇంగ్లీష్ మొత్తంలో కూడా జెండా పాటినటువంటి ఘనత మన అశ్విన్ గారితో చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే మన ఘట్టంలో దైవయుగం, త్రేతాయుగం, కలియుగం ఇవన్నిటి కూడా యుగాలు మనందరూ తెలిసిన విషయం. మనం తెలుసుకున్న సత్యం, మన పుస్తకాలు ముద్రించిన సత్యం తెలుసు. సో ఇక్కడ ఏంటంటే కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం ఇలాంటి కూడా మన ఇప్పుడు రెడీగా జరుగుతున్నటువంటి భవిష్యత్ కాలంలో రాబోయే రోజుల్లో గాలిలో ఎగినటువంటి కార్లు వస్తాయని ఇటీవల టీవీలో విన్నాం. అది ఆ విధంగా బుజ్జీని కూడా తయారు చేస్తారు. బుజ్జి కూడా మనకి వెహికల్ ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో గాలిలో ఎగినటువంటి మోటార్లకి అది మా దగ్గరలో ఉన్నటువంటి మెసేజ్ గా చెప్పుకోవచ్చు. సో టోటల్గా మాత్రం ఇది మన ఇంగ్లీష్ లో జెండా పాటినటువంటి ఘనత మనకి అశ్విన్ గారు చేశారని చెప్పుకోవచ్చు. సో మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఇది టోటల్ గా ఇండియన్స్ ఫిల్మ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఆర్టిస్టులకి మెయిన్ పాత్ర వహించారు. ఇక అమితాబ్ బచ్చన్ గారు చాలా ఆయన చేసిన ఆయన ఏజ్ కి అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్. కార్డులు మంచి సినిమా అయితే చాలా బాగుంది. నాకైతే బట్ కొంచెం ఫస్ట్ హాఫ్ కూడా ఇంకొంచెం బాగా బెటర్గా తీసిన బెటర్ అనే ఫీల్ అవుతుంది.